వందే భారత్ రైలు ఏసీ కోచ్లకే ప్రాధాన్యత, స్లీపర్ జనరల్ కోచ్లను పట్టించుకొని పోయినాం, స్లీపర్ కోచ్లో రిజర్వేషన్ దొరకడం గగనం, జనరల్ కోచ్లో నిలబడేందుకు చోటు ఉండదు, సీట్ల కంటే 2 ప్రయాణికులతో కిటకిట, ఏసీ కోచ్ల ఉత్పత్తి 3 పెరుగుదల, స్లీపర్ జనరల్ కోచ్ల ఉత్పత్తిలో 50% కోత, రైల్వే శాఖ తీరుపై సర్వత్రా ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ పేరుతో. అయితే కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి, గిరిజన పథకాలకు నిధులు సాధించే ప్రణాళికలతో రండి, గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షల అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం, ఫీడర్ అంబులెన్సులు తిరిగి ప్రవేశపెట్టాలి, గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలి, వచ్చే నెలలో అంతర్జాతీయ గిరిజన దినోత్సవాన్ని ఘనంగా జరపాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పుట్టా పాపం సీమకు శాపం అంటూ నిన్న ఏదైతే ఈనాడు రాసుకొచ్చింది, హంద్రీనేవా నీళ్లు రిలీజ్ కాకుండా అడ్డుపడుతున్నారు, ఎందుకంటే అక్కడ ఈ హైవే వేస్తున్నటువంటి సందర్భంలో కాలువను పూర్తి చేశారు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అని చెప్పి ఈనాడు రాసుకొస్తే అది అసలు తెలుగుదేశం కాంట్రాక్టర్ అంటూ టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నిర్వాహకంతో ఇదంతా జరిగిందంటూ ఇవాళ వీళ్ళు రాసుకొచ్చారు. కృష్ణమ్మ కరుణిస్తున్న కరువు సీమకి అందరి నీళ్లు, పుట్టా సంస్థ కర్నూలు గుంటూరు హైవే నిర్మాణ పనులు, గార్గేపురం బ్రాహ్మణ్ కొట్కూరు మధ్య వంతెన కోసం హంద్రీనేవా కాలువను పూడ్చివేసిన పుట్టా సంస్థ, పైపులు అమర్చకుండా రోడ్డు వేయడంతో నీటి విడుదలకు ఆటంకం, జలాశయాలు చెరువులకు నీరు నింపే ఏకైక మార్గం బంద్, సీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు అన్న దుస్థితి, పల్లెల్లో 30 లక్షల మందికి తాగునీటికి ఇక్కట్లో, కాంట్రాక్ట్ సంస్థ అధికార పార్టీ ఎమ్మెల్యేది కావడంతో రైతులు ఎక్కట్లో పట్టించుకునే అధికారులు ప్రభుత్వం. ఇందులో కూడా పచ్చి బూత్ ఏంటంటే అది ఇప్పుడు వేసింది కాదు కదా, ఆ రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వేసింది కదా, అప్పుడు నిద్రపోయిందా, ఇప్పుడు వాళ్ళు రాశారు కాబట్టి మనం బురద వేద్దాం వాళ్ళ మీదకే అన్నటువంటి. ఖచ్చితంగా అది సుధాకర్ యాదవ్ అయి ఉండొచ్చును, మరి అప్పుడు మనం నిద్రపోయామా, సాధారణ ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్నటువంటిది మనకి తెలియలేదా. కాబట్టి ఇక్కడ ఎవరికి వాళ్ళు తప్పు ఎదురోళ్ళ మీదకి తోసేసి అసలు వాస్తవాన్ని పక్కన పెట్టేస్తున్నారు. లేకపోతే వైఎస్ జగన్ హయాంలో మెడిసిన్కి మహర్దశ 2019-24